కర్నూలు జిల్లా చిన్నటేకూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. వి కావేరి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు బైక్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు నిజాలు బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమాదానికి గురైన యువకుడు ఘటనకు అరగంట ముందు 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాము. అయితే ఈ యొక్క ప్రమాదానికి గల కారణము ప్రధానంగా బైక్ ముందర భాగాల ఉన్నటువంటి బస్సు లాక్కెళ్లడం, దాదాపు 500 మీటర్ల వరకు లాక్కెళ్లి దాంట్లో పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయిన తర్వాత పెట్రోల్ ఫైర్ అయ్యి ఈ యొక్క బస్సు అగ్ని ప్రమాదానికి గురి అవ్వడము, 19 మంది చనిపోయినటువంటి విషయాలు తెలిసింది. అయితే బైక్ సంబంధించి నడిపినటువంటి వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఎన్ని గంటలకు వచ్చాడు అనేటువంటి కోణంలో మనం దర్యాప్తు కొనసాగించాము. ఇదే పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 2:30 జరిగేటువంటి ఘటన ముందు, నిన్న ఉదయం వేకుజామున 2:30 జరిగే ముందు 2:22 ఈ ప్రదేశానికి బైక్ నడుపుతున్నటువంటి శివశంకర్ తన ఫ్రెండ్ ఇద్దరు కూడా స్నేహితులు ఇద్దరు కలిసి పెట్రోల్ కోసం 2:22 వేకువజామున రావడం జరిగింది. అయితే పెట్రోల్ సిబ్బంది పట్టేటువంటి సిబ్బంది పక్కనున్న శివశంకర్ తన స్నేహితులతో పాటు వచ్చి పెట్రోల్ బంకుకు 2:26 బెంగళూరు వెళ్లేటువంటి మార్గం హైవే ఏదైతే ఉందో ఈ రోడ్డు తను వెళ్లడము, ఈ యొక్క సీసీ ఫుటేజ్ మార్గం హైవే ఏదైతే ఉందో ఈ రోడ్డు తను వెళ్లడము, ఈ యొక్క సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. ప్రస్తుతానికి మనము ఈ యొక్క పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి మేనేజర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు పెట్రోల్కి ఎన్ని గంటలకు వచ్చారు అబ్బాయి, ఆ అబ్బాయితో పాటు ఎవరున్నారు, ఎవరు? ఇక్కడికైతే పల్సర్ బైక్ వేసుకుని ఇద్దరు వచ్చారు. అతను ఇంకో వాళ్ళ ఫ్రెండ్ రిలేటివ్స్ ఎవరో తెలియదు. మొత్తానికి వాళ్ళైతే 222కి ఇన్కమింగ్ ఉంది. వాళ్ళు ఇన్కమింగ్ అని వచ్చారు, పెట్రోల్ దగ్గరికి వెళ్ళిపోయారు డైరెక్ట్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి లాస్ట్ పంప్ దగ్గర వేస్తామని మా పంబాయి అడిగితే అక్కడికి వచ్చేసి పెట్రోల్ ఫిల్ చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 to 12 minutes లోపల బస్సు హైవే పైన ఏమన్నా బస్సు పోతుందా అని చెక్ చేశాము. చెక్ చేస్తే బస్సు వెళ్ళిపోయింది. అది 2:39కి వెళ్ళిపోయింది బస్సు. దానికి ఆ బైక్ అతనికి ఆ బస్సుకి డిస్టెన్స్ 12 minutes ఉంది, 12 to 13 minutes. అంటే వాళ్ళు డ్రింక్ చేశారు. ఆ బైక్ వాళ్ళైతే చాలా డ్రైవింగ్ లో ఉన్న అతను చాలా డ్రింక్ చేశాడని మా పంబాయి చెప్పాడు. అది కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందంటే, నేను నిన్న ఇన్సిడెంట్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకున్నాను. అన్న ఈ షర్ట్ వేసుకున్న అతను ఈ బైక్ వేసుకుని వచ్చాడు నైట్ అని చెప్పారు. అప్పుడు మీరు చూసి బైక్ అప్పుడు సీసీ ఫుటేజ్ చెక్ చేశాము. చెక్ చేసి చూస్తే ఆ టైంలో ఎప్పుడు వచ్చాడన్నా అంటే, నేను ఫస్ట్ డ్యూటీ అయిపోయిందన్న, సెకండ్ డ్యూటీకి షిఫ్ట్ మార్చుకున్నాం మేము. సెకండ్ డ్యూటీలో వచ్చాడన్నా చూడు, 20 minutes 30 minutes లోపల చూడనా అంటే, డైరెక్ట్ గా 2 to 3 చెక్ చేసాము. అంత లోపల ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు కదా అని చెప్పేసి చూస్తే ఆ బైక్ హెడ్ లైట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ లోపలికి వచ్చేసాడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసుకుని. ఆ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వల్ల డైరెక్ట్ పెట్రోల్ దగ్గరకు వచ్చి ఫిల్ చేసుకుని వెళ్ళిపోయినట్టు ఉంది. దాని తర్వాత ఏమన్నా మాకి యాక్చువల్ అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ట్రావెల్స్ ఎర్లీ మార్నింగ్ టైంలో వాష్రూమ్ కోసం అని చెప్పి ఆపుతారు మా దగ్గర. ఆ వాష్రూమ్కి ఏమన్నా ఆపారా బస్సు అని చెప్పి చెక్ చేసాం. చెక్ చేస్తే ఆపలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయినారు. 2:39కి బస్సు అవుట్ గోయింగ్ ఉన్నాడు. బస్సు 2-wheeler హెడ్ లైట్ కూడా లేదు. 2-wheeler కి హెడ్ లైట్ లేదు, ఓన్లీ 12 నిమిషాలు 13 నిమిషానికి 2:30 ఇన్సిడెంట్ జరిగింది. ఇతను 2:22కి ఇక్కడికి వచ్చేసాడు. 2:27 లోపల బయటికి వెళ్ళిపోయాడు. ఓకే, మినిమం 4 minutes ఉంటారు. అంత లోపల వెళ్ళిపోయింది బస్సు. 13 నిమిషాలు తర్వాత బస్సు ఇక్కడ నుంచి ఆ ఇన్సిడెంట్ ప్లేస్ పోనీకే బైక్ రకానికి పడుతుంది. 5 minutes, ఒక 5 minutes పట్టొచ్చు. 5 నిమిషాలు, ఒక 5 minutes పట్టొచ్చు. 5 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత బస్సు అంటే రోడ్లో ముందుగానే పడిపోయింది వచ్చాను. మనం అక్కడ సిచ్యువేషన్ చూస్తే, ఆ సిచ్యువేషన్ చూస్తే యాక్చువల్ అయితే ఆ బస్ అతనిది తప్పు ఉండదు అనుకుంటున్నాను. ముందుగా పడిపోయింది. అంతే. ఓకే.
ఇది పరిస్థితి. ఏదైతే ఈ యొక్క బైక్ సంబంధించినటువంటి యువకుడు శివశంకరు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ మేనేజర్ తెలియపరుస్తున్నారు. అయితే ఈ యొక్క 2:26కి వెళ్ళిన తర్వాత 2:39కి వీకావేరి బస్సు వెళ్ళింది. అయితే బస్సు ముందు చూసుకున్నట్టయితే దాదాపు 4 వాహనాలు, 2 లారీలు, 2 బస్సులు. బస్సు ముందు చూసుకున్నట్టయితే దాదాపు 4 వాహనాలు, 2 లారీలు, 2 బస్సులు ముందు వీకావేరి ముందు వెళ్ళింది. ఈ పిల్లోడు ఇక్కడ నుంచి బైక్ ఎత్తుకెళ్లిన తర్వాత ఎక్కడైతే ఈ యొక్క ఘటన జరిగిందో ఈ ప్రదేశానికి చేరుకోవడానికి దాదాపు 5 నిమిషాలు పట్టింటుంది. అయితే ఇప్పటి వరకు మనకు ప్రధానంగా మృతి చెందినటువంటి శివశంకర్ మృతదేహము పోలీసులు గుర్తించి నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. అయితే బండి నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయం కోణంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి పోలీసుల అదుపులో అతను ఉన్నాడని కూడా జరిగింది. ఏదైతే ఈ రోడ్లో మద్యం తాగి వెళ్తున్నటువంటి పరిస్థితిలో బండి ఇంకొక వాహనం ఏదైనా కొట్టిందా లేదంటే వీళ్ళే కింద పడిపోయారా అనేటువంటి పరిస్థితి పక్కన పెడితే శివశంకర్ చనిపోయినాక ఈ యొక్క వాహనం అనేది నడి రోడ్డు పైన పడిపోవడము, ఎవరైతే తన స్నేహితుడున్నాడో అతను ఆ బైక్ను రోడ్డు పక్కకి లాగేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరకపోవడంతో బండిని అలాగే విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఒక లారీ వెళ్ళింది, 2 లారీలు, తర్వాత ఒక ఆర్టీసీ బస్సు, మళ్ళీ వైట్ కలర్ బస్సు ఒకటి వెళ్ళింది. ఈ 4 వాహనాలు వెళ్లిన తర్వాత వీకావేరి బస్సు రావడము ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఏమాత్రము కొద్దిగా మానవతా దృక్పథంతో ఆలోచించినట్టయితే లారీ డ్రైవర్లైనా కనీసం రోడ్డుకు అడ్డంగా పడినటువంటి వాహనాన్ని పక్కన పెడదామని వెహికల్కి పార్కింగ్ లైట్లు వేసుకుని బైక్ను పక్కకి తీసి పెట్టేవాళ్ళు. అట్లా లేదంటే కనీసం బస్సులు 2 బస్సులు వెళ్ళాయి, వాళ్ళన్నా కూడా బైక్ రోడ్డు అడ్డంగా ఉంది పక్కకి పెడదాం అనుకున్నారే, పక్క పెడదామన్న ఆలోచన లేకుండా మనకెందుకులే అనేటువంటి తత్వంతో వెళ్ళిపోవడంతోనే 5వ వాహనమైనటువంటి వీకావేరి బస్సు రావడం, నేరుగా రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి బైకును గ్రహించకుండా ఒక్కసారిగా 500 మీటర్లు లాక్కెళ్లాడు. ఎప్పుడైతే ఈ యొక్క లాక్కెళ్తూ ముందర పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయ్యి ఉన్నటువంటి పెట్రోల్ అంతా కూడా లీక్ అవడంతోనే మంటలు చెలరేగి ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది. ఇదొక ప్రమాదకరానికి గల కారణమైతే ఇందుకు తోడ్పడేటువంటి విధంగా మరో ఘటనలు కూడా లోపల, ఎందుకంటే లోపల వెనుక భాగంలో ఏసీ సిలిండర్ ఉన్న ప్రదేశంలో దాదాపు 400 మొబైల్స్ పార్సల్ పెట్టారు. అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు తరలిస్తున్నారా లేదా మార్గ మధ్యలో ఎక్కడ దింపుకుంటారు తెలియదు, కానీ 400 మొబైల్స్ దాంట్లో ఉండడము ఒక్కసారిగా అవి కూడా ఈ మంటలకి అవుతే ఒక్కసారిగా పేలుడు వచ్చింది. ఎందుకంటే బ్యాటరీలో లిథియం ఉంటుంది, అది బ్లాస్టింగ్ ఒక రవ్వ వేడి పడినా కూడా మన మొబైల్ ఛార్జింగ్ పెట్టే కొన్ని మొబైల్స్ చూస్తాం ఛార్జింగ్లో పేలడం ఇటాటి. ఆ లిథియం ఎప్పుడైతే వేడెక్కుతుందో పేలిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బాక్సుల్లో మొత్తం కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయినటువంటి ఘటన చోటు చేసుకుంది. లోపల ప్రయాణిస్తూ ప్రాణాలతో బయటపడిన వాళ్ళు చెప్పడం కూడా ఒకటే, అలాగే రోడ్డుకు అవతల ఉన్నటువంటి టీ షాప్ అతను చెప్పడం ఒక్కసారిగా భారీగా లోపల వచ్చినటువంటి శబ్దం వినపడింది అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే లోపల పక్కే ఇదంతా ముట్టుకుని వెళ్లి ఒక్కసారిగా వెనుక ముందు అతి ఎక్కువ మంటలు చెలరేగడంతో ప్రజలు లోపల ప్రయాణికులు ఎలా రావాలో తోచకుండా ఒక పక్క మొత్తం దట్టమైనటువంటి పొగ కమ్ముకోవడంతో మాత్రం అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. మిగిలిన వాళ్ళు యువకుడు కూడా చనిపోయాడు. మొత్తానికి ప్రమాదం జరగడానికి గల కారణాలైతే ఇటు బైక్ నడిపినటువంటి యువకుడు మద్యం సేవించి నడపడము ఒకటి తప్పు అయితే, రోడ్లో వెళ్లేటువంటి వాహనం మనకెందుకులే అని పక్కకెళ్లిపోయినటువంటి పొరపాట్లు ఇంకా చాలా జరిగాయి. ఈ 4 వాహనాలు కానీ ఏ ఒక్క లారీ అన్నా కారు బస్సు అన్నా కానీ నిలిపి రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి బైక్ను పక్క తీసినట్టయితే ఈ ప్రమాదం నుంచి తప్పించేటువంటి పరిస్థితి, 19 మంది ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇవన్నీ కేవలం నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద ప్రభుత్వం పూర్తి విచారణ జరిపి ఎవరైతే దీనికి బాధితులు అన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రజలంతా కూడా కోరేటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.